హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు. మరి సెప్టెంబర్ 9వ తారీఖు అనేది చరిత్రలో చాలామందికి గుర్తుండిపోయే రోజు. పోయిన సంవత్సరం 2023 సెప్టెంబర్ 9వ తారీఖున అన్యాయంగా ఇవాళ సీఎం గారైన చంద్రబాబు గారిని నంద్యాలలో వారిని అక్రమంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి అక్కడి నుంచి గుంటూరు విజయవాడ తీసుకొచ్చి ఆయన్ని రిమాండ్కి పంపించారు. అదే రోజున 9వ తారీఖున ఆయన్ని జైలు పంపించారు. సుమారుగా 55 రోజులు వారు జైల్లో ఉన్నారు. అయితే ఆ సెప్టెంబర్ 9ని చాలామంది గుర్తుపెట్టుకుంటారు భవిష్యత్తులో. ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేశారో, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో, ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఒకవేళ ఈ అరెస్టులు చంద్రబాబు గారి జోలి రాకుండా ఉంటే బహుశా ఇంకోలా ఉండేదేమో. మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి మాటలకి మాయలకి జనాలు మళ్ళా ఈ వాలంటీర్ల దెబ్బకి ప్రతి ఇంటికి ప్రతి వాలంటీర్ ఒక 50 ఇళ్ళు కదా, వాళ్ళు మళ్ళీ మాయలు చేసి ఏదేదో చేసి మసిబూసి మారేడికాయ చేసి మళ్ళా బహుశా జగనే సీఎం అయ్యేవాడేమో. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక మంచి పనిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవాళ భావించాల్సిన పరిస్థితి. ఆయన ఆ రోజున అరెస్ట్ చేయబట్టే 55 రోజులు లోపల ఉన్నారు కదా. ఈ 50 రోజుల పైచిలుకు ఈ 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, నిరాహార దీక్షలు 170 ప్లేసుల్లో చేశారు. ఆ తర్వాత అప్పటి వరకు భయపడుతూ బ్రతికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద ఎగబడి కొట్టాలు, ఇలాంటి పాశవిక రాజ్యం నడిచింది. సో అప్పటిదాకా భయపడ్డ వాళ్ళు కూడా ఇక చావో రేవో, లైఫ్ అండ్ డెత్ సమస్య అనుకొని ప్రతి నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ బలపడింది. ఆ 55 రోజులు ఏం జరిగింది? ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలో గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో ఉన్న ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక్కసారిగా వాళ్ళు ఒకరోజు వేతనాన్ని కూడా పోగొట్టుకొని నిరసన తెలియజేశారు. చంద్రబాబు గారు చాలా మంచి వ్యక్తి, ఆయన దార్శనికుడు, ఆయన విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మరి నిజంగా కూడా 1999లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్పారు? అక్కడ మాదాపూర్ ఈ ఏరియాలన్నీ కూడా గుట్టలుగా ఉండే, కొండలుగా ఉండే, అలాంటి ప్రాంతానికి ఒక పూర్వ వైభవం విజన్ 2020 ఆ రోజు అని. మరి ఇలా 2024లో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందండి? ఒక సైబర్ సిటీలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఒక సింగపూర్ కంటే తలదన్నేలా ఉంది వాళ్ళ హైదరాబాద్. మరి ఆ రోజున అమెరికా వెళ్ళి మైక్రోసాఫ్ట్ అధినేతలు బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల్ని హైదరాబాద్కి ఆహ్వానించి అక్కడ కంపెనీలు పెట్టి మరి ఇంతగా డెవలప్ చేశారంటే ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు గారిది. మరి ముఖ్యంగా నిన్న మే 13న ఇక్కడ ఎలక్షన్స్లో పాల్గొన్న చాలామంది యువత, అంటే 18-19 సంవత్సరాలు ఉన్న యువతకి చంద్రబాబు గారు అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే 99లో ఆయన పెట్టుబడులు ఆహ్వానించారు. ఇప్పటికి 23-24 సంవత్సరాలు అవుతాయి ఆ డేట్ని బట్టి చూసుకుంటే 2024. సో 18-19 సంవత్సరాలు ఉన్న యువతకి చంద్రబాబు గారు ఏంటో, ఆయన విజన్ ఏంటో, ఆయన ఏంటో నిజంగా తెలియదు. ఇవాళ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గురించి ఆ 55 రోజుల్లో జరిగిన డిబేట్ కార్యక్రమాలు కానీ, నిరసన కార్యక్రమాల్లో కానీ అసలు చంద్రబాబు ఏం చేశారు? ఒకప్పుడు అలా ఉన్న దాన్ని హైదరాబాద్ ఎంత డెవలప్ చేశారంటే చంద్రబాబు గారి పుణ్యమేనా అని అన్ని ప్రాంతాల్లో తెలిసేటట్టుగా జరిగింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్న ఐటీ నిపుణులు కూడా వాళ్ళు నిరసనలు, ర్యాలీలు చేసి చంద్రబాబు గారి యొక్క గొప్పతనం తెలిపారు. ఆయన వల్ల రాష్ట్రం ఎంత బాగుపడింది, ఆయన వల్ల ఎంత రాష్ట్రం ముఖ్యంగా పురోగతి పాలైంది, అవన్నీ తెలియజెప్పారు. కాబట్టే మీరు ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్టు చేసిన దగ్గర నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా అక్కడి నుంచి మే 13 వరకు మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, లోపాలు అన్నీ బయటకు వచ్చాయి, ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. కాబట్టే 164 సీట్లలో మీరు ఘోరంగా ఓడిపోయారు. ఇకనైనా దయచేసి అబద్ధాలు మానుకోండి. ఆయన నిండు చంద్రుడు లాంటి వాడు, ఆయన మచ్చలేనంటి వాడు. అలాంటి నాయకుడిని మీరు ఆ రోజున అన్యాయంగా అరెస్ట్ చేశారు. కాబట్టే ఈరోజు తెలుగు ప్రజలకి మళ్ళీ చంద్రబాబు గారు రాగలిగారు.
ఒక నిజంగా వాడిని ఆ రోజు మీరు అరెస్ట్ చేయకపోయి ఉంటే ప్రజల్లో ఇంత ఉత్తేజం వచ్చేది కాదు. న్యూట్రల్ పర్సన్స్ కూడా తెలుసుకొని చంద్రబాబు గారు వీలుని తెలుసుకొని ఓట్లు వేసి గెలిపించబట్టి ఇలా ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండమైన పురోగతికి వెళ్తుంది. ప్రజల కష్టాలు తీరుతాయి. మరి ఇక్కడ బెజవాడలో ఇవాళ అంత లోతు నీళ్ళలో ఉంటే ఇంతవరకు చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండి తన సొంత ఇంట్లోకి నీళ్ళు వస్తే ఎంత బాధపడతాడో అలానే బాధపడుతూ అలానే తనను ఇంటిని రక్షించుకోవడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ కష్టపడుతున్న ఒక దార్శనికుడు చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిని మీరు ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలి, కానీ ఇంకా బురద జల్లే కార్యక్రమాలు అయితే చేయొద్దండి. ధన్యవాదాలు.